అందరికీ నమస్కారం అండి. డైలీ ఆస్ట్రాలజీ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం సింహరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. సింహరాశి వారికి నవంబర్ 20, 21, 22 మరియు 23 తేదీల్లో సింహరాశి వారికి ఈ 4 రోజులు ఎలా ఉండబోతుంది? ఈ 4 రోజులు ఏం జరగబోతుంది? అలాగే ఎలాంటి పరిహారాలు చేస్తే మీకు బాగా కలిసొస్తుంది? అనే దాని మీద ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. సింహరాశి వారు అంటేనే ఈ రాశివారు జన్మతోనే నాయకత్వం కలిగిన వారు. ఏ పరిస్థితిలో ఉన్నా తమ మాట, తమ నిర్ణయం, తమ ఆత్మవిశ్వాసం మీదే నడిచేవారు. ఈ 4 రోజులు మీ మనసులో ఒక ప్రత్యేకమైన ధైర్యం, ఒక స్పెషల్ ఎనర్జీ, ఒక స్వీయ గౌరవం మరింత బలపడుతుంది. మీరు ఏ విషయం మీద అయినా నేను చేస్తే మాత్రమే బాగుంటుంది, నా మాటే ఫైనల్ అనే భావన మరింతగా ఎక్కువగా పెరుగుతుంది. మీకు సహనం ఉంటుంది, కానీ ఎవరో మీ విలువను తగ్గించే మాటలు చెప్పినా మీరు విని పట్టించుకోకపోయినా లేదా మీపై అనుమానం చూపినా ఈ రోజులు మీరు లోపల ఆగ్రహాన్ని స్పష్టంగా ఫీల్ అవుతారు. మీరు బయటకు చూపించకపోయినా మీ హృదయం మాత్రం దానిని చాలా సీరియస్గా తీసుకుంటుంది. సింహరాశి వారు ఈ 4 రోజులు మీరు చేసే పని ఒక్కటే, మీ విలువను నిరూపించుకోవడం. మీలో ఉన్న అద్భుతమైన క్రియేటివిటీ ఈ రోజుల్లో పీక్కి చేరుకుంటుంది. మీరు చెయ్యాలనుకున్న పనులు, మీరు ఆలోచించిన ఐడియాలు ఒక్కొక్కటిగా స్పష్టంగా అవుతాయి. దీనివల్ల మీకు వచ్చే ఫీలింగ్ ఏంటంటే, నేను నా కోసం ఏదో పెద్దది చెయ్యాలి, నన్ను చూసి ఇతరులు గర్వపడాలి అనే మహాబలమైన ఆత్మవిశ్వాసం. మీరు ఎంత మంచి హృదయం కలిగిన వారో అందరూ గమనించే రోజులు కూడా ఇవే అని చెప్పుకోవచ్చు. మీరు కోపంగా మాట్లాడినా మీరు చెప్పే మాటల్లో నిజం ఉంటుంది. మీ తపనలో, మీ అహంకారంలో కూడా ఒక మంచితనం ఉంటుంది. ఈ 4 రోజులు మీ మనసు 2 రకాల ఎనర్జీ ఫీల్ అవుతుంది. ఏ విషయం మీదైనా పర్ఫెక్ట్గా చేయాలనే పట్టుదల మీకు ఎక్కువగా ఉంటుంది. మీ ప్రియమైన వాళ్ళు మీకు అర్థం చేసుకోవాలని కోరుకునే తపన మీకు బాగా ఉంటుంది. మీరు బయటకు బలంగా కనిపించినా మనసులో మాత్రం కొంచెం బాధ కూడా ఉంటుంది. నన్ను నిజంగా ఎవరు అర్థం చేసుకుంటారు, నా కష్టాన్ని ఎవరు గుర్తిస్తారు అనేది మీ మనసులో సైలెంట్గా నడిచే భావన మీరు చూస్తారు. సింహరాశి వారు చిన్నప్పటి నుంచి ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఏ విధమైన కష్టాలు ఎదురైనా, ఎవరి మాట వల్ల మనసు విరిగిపోయినా కూడా బయటకు చూడటానికి మాత్రం చాలా బాగుంటారు. లోపల వీరు ఎంత గాయపడ్డారో వారికే తెలుసు. ఈ రోజుల్లో వీరు మనసులో ఎప్పుడు ఏదో ఒక ఆలోచన, ఏదో ఒక టెన్షన్, ఏదో ఒక బాధ నిండి ఉంటుంది. కానీ బయట మాత్రం చిరునవ్వు పెట్టి నేను బాగానే ఉన్నానని చెప్పేస్తారు. ఎందుకంటే వీరు ధైర్యంగా ఉంటారు, అలాగే నిబద్ధతగా ఉంటారు, నిజాయితీగా ఉంటారు. ఈ రాశి వారు ముందుండి సహాయం చేస్తారు. ఎవరికైనా ఏమైనా ఆపద వస్తే ముందుండేది ఈ రాశివారే అని చెప్పుకోవచ్చు. ఎవరికైనా ఏదైనా సహాయం కావాలంటే ముందు పరిగెత్తుకు వెళ్ళి ఎవరికి ఏం కావాలో చూస్తారు. ఎలాంటి పరిస్థితిలో ఉన్న వీరు సహాయం చేయటానికి ముందుండి నడిపిస్తారు. వీరికి ఆ శక్తి, ఆ ధైర్యం, ఆ పట్టుదల కూడా వీరికి బాగా ఉంటుంది. సింహరాశి వారికి ఈ 4 రోజుల్లో మీలో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ, ఒక ప్రత్యేకమైన వెలుగు పెరుగుతుంది. మీరు ఎక్కడ ఉన్నా మీరే కేంద్ర బిందువుగా మారుతారు. మీ మాటలో బరువు ఉంటుంది. మీ ఆలోచనలు ఇతరుల ఆలోచనలను ప్రభావితం చేసేంత శక్తివంతం అవుతాయి. మీరే ముందుండి మార్గం చూపే నాయకుడిగా మారుతారు. ఈ 4 రోజుల్లో మీ మనసు కొన్నిసార్లు ఆసక్తి, కొన్నిసార్లు ఆవేశం, మరికొన్నిసార్లు లోతైన ఆలోచనలతో నిండిపోతుంది. మీరు ఏ పని చేసినా మంచిగా చేయాలని, పర్ఫెక్ట్గా చేయాలని అనే తపన మీకు ఎక్కువగా ఉంటుంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక ధర్మం, న్యాయం ఉండాలని కోరుకుంటారు. అన్యాయం జరిగిన చోట మీ గొంతు బలంగా వినిపిస్తుంది. అయితే కొన్నిసార్లు మీ సహనం పరీక్షించబోతుంది. పాత బాధలు గుర్తొచ్చి కాసేపు దిగులయ్యే అవకాశం ఉన్నా వెంటనే మీలోని జ్వాల మళ్ళీ లేచి వస్తుంది. నేను చేయగలను, నేను దాటిపోగలను అనే యోధుడి ఫీలింగ్ మీకు అనుభూతినిస్తుంది. ఈ 4 రోజులు మీలోని అసలైన సింహ స్వభావం బయటపడే రోజులని చెప్పుకోవచ్చు. కెరీర్ పరంగా మాటల్లో ధైర్యం, నిర్ణయాల్లో కఠినత్వం కనిపిస్తుంది. మీ పనితీరుపై అధికారులు సంతృప్తి చెందుతారు. కొత్త ప్రణాళికలు రూపొందించే శక్తి పెరుగుతుంది. మీరు ప్లాన్ చేసిన విధానాన్ని చూసి సహచరులు ఆశ్చర్యపోతారు. ఏ ముఖ్యమైన పని అయినా మీ దగ్గరికి వచ్చి ఆగిపోవడం, దానికి మీరు పరిష్కారం అవసరం కావడం జరుగుతుంది. సింహరాశి వారు మీరు మీ పనుల వలన ఇతరులకు ఇబ్బంది కలగకుండా దయని కూడా జోడించి మాట్లాడండి.
ఆర్థికంగా సింహరాశి వారికి గతంలో నిలిచిపోయిన అప్పులు తిరిగి వసూలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. భూమి, ఆస్తి వ్యవహారాల్లో ఒక శుభవార్త అయితే మీరు వింటారు. అయితే అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉండటంతో ఖర్చు పెట్టే ముందు 1-2 సార్లు ఆలోచించి ఖర్చు పెట్టండి. మీ వల్ల కుటుంబంలో ఒక కొత్త ఎనర్జీ, ఉత్సాహం పెరుగుతుంది. మీరు కుటుంబ పెద్దగా నిలబడతారు. మీ అభిప్రాయం ఇంట్లో చాలా మందికి ముఖ్యమవ్వడం వలన అందరినీ కలుపుకొని పోవాల్సిన బాధ్యత పెరుగుతుంది. దాంపత్య జీవితం చిన్న చిన్న అపార్థాలు రాకుండా మీ భాగస్వామి మాటలకు విలువ ఇవ్వటం చాలా అవసరం. అహంకారాన్ని పక్కన పెడితే అనుబంధం బలోపేతం అవుతుంది. మీరు ఈ రోజుల్లో ఉత్సాహంగా, శక్తివంతంగా ఉంటారు. అయితే అధిక శ్రమ కారణంగా కండరాలు పట్టేయడం, తలనొప్పి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. మీ శరీరానికి తగినంత విశ్రాంతి ఇవ్వండి. తగినంత నిద్రపోండి. ఇది మీ ఏకాగ్రతను తగ్గిస్తుంది. మీరు ఈ 4 రోజుల్లో తీసుకునే నిర్ణయాలు, చిన్న మాటలు కూడా భవిష్యత్తులో పెద్ద ప్రభావం చూపే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకే ఈ రోజుల్లో మీరు చెప్పే ప్రతి మాట జాగ్రత్తగా మీ శక్తిని గుర్తుంచుకొని చెప్పటం చాలా మంచిది. సింహరాశి వారిలో ఆత్మవిశ్వాసం ఎక్కువ. కానీ ఆత్మవిశ్వాసమే కొన్నిసార్లు ఆవేశంగా, ఇతరులకు అహంకారంగా కనిపించవచ్చు. అందుకే ఈ రోజుల్లో ఎవరో మీ మాట వినకపోతే వెంటనే కోపానికి లోను కాకుండా చిన్న చిన్న వాదనలు కూడా పెద్దవిగా మారే అవకాశం ఉన్నందున ఎదుటి వారి భావాలను గౌరవించండి. ఓపికగా ఉండండి. ఆర్థిక నిర్ణయాలు, డబ్బు విషయాల్లో, ముఖ్యంగా పెట్టుబడులు, అప్పు, ఆదాయం విషయాలలో త్వరిత నిర్ణయాలు తీసుకోకండి. అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం మీకు చాలా అవసరం. పని ఒత్తిడి. సింహరాశి వారు ఏ పనిలోనైనా ఒకసారి 3 పనులు చేయకండి. ఒకటి పూర్తి అయ్యాక మరొకటి మొదలుపెట్టండి. మీ శక్తిని వ్యర్థం చేసుకోకండి. నమ్మకంతో ఉన్న వ్యక్తితో కూడా మాటల్లో కొంత సైలెన్స్ మెయింటెనెన్స్ చేయండి. మీ మాటలను తప్పుబడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అవసరం లేని విషయాలు మాట్లాడకండి. సింహరాశి వారు ఈ 4 రోజులు చట్టపరమైన అంశాలు ఏంటంటే, ఏమైనా పత్రాలపై సంతకాలు చేసే ముందు 1-2 సార్లు చదివి ఆ తర్వాత సంతకాలు చేయండి. ఆ జాగ్రత్త వలన ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ 4 రోజుల్లో మీలోని శక్తి బలంగా ఉంటుంది. కానీ స్థిరంగా ఉండేందుకు జాగ్రత్త అవసరం. సింహరాశి వారు మీరు ఈ పరిహారాలు చేస్తే మీ అదృష్టం బలపడుతుంది. సింహరాశి అధిపతి సూర్యుడు. సూర్యగ్రహం ప్రభావంలో శుభం రావాలంటే ఈ 4 రోజుల్లో ఈ చిన్న పరిహారాలు చాలా శక్తివంతంగా పనిచేస్తాయి. సింహరాశి వారు ఉదయం సూర్యుడిని నీరు అర్పించండి. 1 గ్లాస్ నీటిలో కొంచెం కుంకుమ వేసి సూర్యుడిని సమర్పించి ఓం హ్రీం సూర్యో నమః అని 11 సార్లు జపించండి. ఇలా చేస్తే మీ పనుల్లో అడ్డంకులు తొలగించి మీలో దైవబలాన్ని పెంచుతుంది. 2 శక్తివంతమైన రంగులు. ఈ 4 రోజుల్లో నారింజ లేదా బంగారు రంగులో ఉన్న దుస్తులు లేదా ఉపకరణలను ధరించండి. ఇది మీ ఇంట్లో పాజిటివ్ వైబ్స్ పెంచి ఆత్మశక్తిని బలపరుస్తుంది. సింహరాశి వారు మీరు పెద్దల ఆశీర్వాదం తప్పకుండా తీసుకోవాలి. తల్లిదండ్రులకు లేదా ఇంట్లో ఉన్న పెద్దవారికి నమస్కారం చేయండి. ప్రత్యేకంగా పెద్దవారి ఆశీర్వాదం ఈ 4 రోజుల్లో మీకు ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. వారు మీకు తెలియకుండానే పెద్ద సమస్యలను దూరం చేస్తారు. మీ చేతికి అందినంతలో ఒకరికి భోజనం పెట్టండి లేదా పాలు, పండ్లు దానం చేయండి. ముఖ్యంగా మంగళవారం రోజున నవంబర్ 21 గోధుమలతో చేసిన వస్తువులను దానం చేయండి. ఇలా చేయడం వల్ల మీ రాశికి శుభఫలం తక్షణమే ఇస్తుంది. మీకు గౌరవం పెరుగుతుంది. మీరు ఉన్న చోట మీ మాట చెల్లుతుంది. పనుల్లో ముందడుగు పడుతుంది. నిలిచిపోయిన ప్రాజెక్టులు తిరిగి మొదలవుతాయి. కుటుంబంలో మీ మాటకు ప్రాధాన్యత వస్తుంది. కొందరికి ఊహించని కొత్త అవకాశాలు కనిపిస్తుంది. మనసులో ఉన్న ఆందోళన తగ్గుతుంది. స్పష్టమైన ఆలోచనలు వస్తాయి. దూరంగా ఉన్న వారు లేదా పాత స్నేహితులు తిరిగి దగ్గర కలిసే అవకాశం ఎక్కువగా ఉంది. పాత చికాకులు, అనారోగ్య సమస్యలు క్రమంగా తొలగిపోతాయి. మొత్తానికి ఈ 4 రోజులు సింహరాశి వారికి పరీక్షించే రోజులు కాదు, బలాన్ని చూపించే రోజులని చెప్పుకోవచ్చు. మీ లోపల దాగి ఉన్న శక్తిని ప్రపంచం గుర్తించే సమయం ఇదని చెప్పుకోవచ్చు. మీరు విజయాన్ని అనుభవించబోతున్నారు. సింహరాశి వారికి నవంబర్ 20 నుండి 23 తేదీ వరకు ప్రత్యేక జాతకం. మీకు ఈ జ్యోతిష సమాచారం నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.
మీ ఫ్రెండ్స్కి ముఖ్యంగా సింహరాశి వారికి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి జాతకాలు ప్రతిరోజు ప్రతి వారం వినాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. ఈ 4 రోజులు మీ జీవితంలో అద్భుతంగా జరగాలని కోరుకుంటూ ధన్యవాదాలు.